డబ్బు కోసం చికిత్స ఆగకూడదనే ఉద్దేశంతో 2 లక్షల ఆర్థిక సహాయం. పాప కిడ్నీ ఆపరేషన్కు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని గత నెల జూలై 26న ఇచ్చిన మాటను కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని నిలబెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు పాపకు విజయవంతంగా కిడ్నీ ఆపరేషన్ నిర్వహించారు. చికిత్స పూర్తయిన అనంతరం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల విలువైన చెక్కును పాప చేతుల మీదుగా వైద్యులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాప చికిత్స ఎక్కడ ఆగకూడదనే మానవతా దృక్పథంతో కౌన్సిలర్ శ్రీకాంత్ నాని ముందుకు వచ్చి చికిత్సకు అవసరమైన పూర్తి ఖర్చును భరించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. పాప ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. పాప నాయనమ్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఆపద సమయంలో అండగా నిలిచి పాప చికిత్సకు సహాయం చేసిన కౌన్సిలర్ శ్రీకాంత్ నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సార్కి చెక్ అందజేయడం జరిగింది. 2 లక్షల రూపాయలు అమ్మాయి సర్జరీకి జరుగుతుందని చెప్పాడు. నేను కూడా సార్కి అప్పుడే సార్ ఎంత ఖర్చైనా సరే వాళ్ళకి ₹1 కూడా సర్జరీ చేయమని చెప్తే ఆ మాట కట్టుబడి సార్ కూడా ఇప్పటిదాకా ₹1 కూడా అడగ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ చేయడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి డాక్టర్లు ఉంటే కూడా రేపు ఎంతో మందికి సాయం చేసే డాక్టర్లు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఒక మంచి ఆలోచనతో నేను కూడా సాహస్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఒక మాటకి ఫోన్ చేస్తే కూడా ఆయన ఏమి ఇబ్బంది లేకుండా మనం చూస్తాం నాని, మీరు ఒక మాట ఇస్తే చాలని చెప్పాడు. ఆ మాట ప్రకారం నేను కూడా ఈరోజు సార్కి చెక్ 2 లక్షల రూపాయల చెక్ అందడం జరిగింది. కాబట్టి రేపు ఎవరికైనా ఎవరు లేని అనాథ పిల్లలకి ఎవరు లేని వాళ్ళకి సాయం చేయడానికి ముందుకుంటా అని నాతో అయినంత సాయం చేయడానికి నేను ఖచ్చితంగా ఇటువంటి డాక్టర్ల సాయం తీసుకుని మీ ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటాను. కాబట్టి ఈరోజు ఈ సర్జరీ సక్సెస్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఏదో నేను 2 లక్షల రూపాయలు ఇవ్వడం కాదు, కానీ ఎంతో రిస్క్తో కూడిన సర్జరీ కాబట్టి దానికి ఈ హాస్పిటల్ యజమానం కూడా మొత్తం కూడా వాళ్ళ కృషి చేసి వాళ్ళ సక్సెస్ చేయడం, డాక్టర్ ఆనంద్ గారు, డాక్టర్ అనిల్ ఆనంద్, ఆ టీం కూడా చాలా కృషితోని వాళ్ళు ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. కాబట్టి అమ్మాయిని మీరు చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సర్జరీ ఈ సాహస్ హాస్పిటల్ చేయడం కూడా అది సంఘటన ఉండడం కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ ఇటువంటి డాక్టర్లు ఉండి ఇటువంటి అమ్మాయిని కాపాడారు కాబట్టి వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు అమ్మాయికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నేను ఈ హాస్పిటల్లోనే ఉండి చెప్తున్నాను. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా అంటూ ఒక చిన్న సాయం కూడా నేను చేస్తానని కూడా అమ్మాయికి మాటిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎవరు లేని అమ్మాయిలకు కూడా సాయం చేయడానికి నాటుండోళ్ళు ముందుకు రావాలని మీ అందరికి మీడియా తరఫు నుంచి తెలియజేస్తున్నాను. నాకు సంతోషం, ధన్యవాదాలు. మా మన్మరాలకు మా పాపకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే ₹1 లేకుండా సార్ దగ్గరకు వచ్చినాం. సార్ పట్టించుకున్నాడు. ఇక 5 రోజుల దాకా మంచిగా చూసిండు. ఇక సార్ వచ్చి సార్కు ధైర్యం చెప్పిపోయిండ్రు. సార్ కూడా మాకు మేలు చేసిండు, మంచిగా చేసిండు మా పాపను. ఇక అందరికి మీకు అందరికి మీకు నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.